మహబూబ్నగర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ, క్రీడ, సాంస్కృతిక, నేర వార్తా విశేషాలతో మా మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం తప్ప ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులను 2025 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ, విద్య, సంక్షేమం, పర్యాటక శాఖలపై ఉన్నతాధికారులతో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా నివేదిక, అన్ని ప్రాజెక్టులపై స్టేటస్ రిపోర్ట్ తనకు సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న చెల్లింపులను చేయాలని, అలాగే పెండింగ్ బిల్లులను 2వ ప్రాధాన్యత కింద చెల్లించాలని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే పనులపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో 133 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పనులకు కూడా ఇదే విధానం అమలు చేస్తామన్నారు. వెనుకబాటులో ఉన్న పాలమూరు, నల్గొండ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కృషి చేస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలోనే జడ్చర్ల ఉందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వం త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలిచ్చి వారి సొంత ఇంటి కలను నెరవేరుస్తుందని కోమటిరెడ్డి తెలిపారు. జిల్లాలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది 24 గంటల పాటు పోలీసులకు అందుబాటులో ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి విపత్కర పరిస్థితి సంభవించినా వెంటనే తమకు సమాచారం అందించాలని జిల్లా పోలీసులను ఆమె కోరారు. వాగులు, వంతెనల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉంటూ 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల హాజరు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. అంగన్వాడీ కేంద్రం పేరును అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. తప్పుడు క్లెయిమ్లు నమోదు చేసి ఆదాయ పన్ను మినహాయింపులు పొందాలనుకుంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవని ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్ 5 అడిషనల్ కమిషనర్ పి సుమిత హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదాయ పన్ను శాఖ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆ శాఖ అడిషనల్ కమిషనర్ సుమిత హాజరయ్యారు. ఆదాయపు పన్ను చెల్లింపు, మినహాయింపు మార్గాలు, జత చేయాల్సిన ధ్రువపత్రాల్లో అవకతవకలకు పాల్పడితే విధించే జరిమానాలు తదితర అంశాలపై సుమిత అవగాహన కల్పించారు. ఆధార్ కార్డును, పాన్ నంబర్ను లింక్ చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని, అర్హత లేని రిటర్న్లు క్లెయిమ్ చేయవద్దని వివరించారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 395 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అధికారులు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నుంచి రథయాత్రను ప్రారంభించి ప్రధాన మార్గాల గుండా క్లాక్ టవర్, న్యూటౌన్, అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం ఆటో డ్రైవర్గా ఉన్న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్, మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఉమాతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాల కోసం నిరీక్షిస్తున్న ఒంటరి వృద్ధ మహిళలను మభ్యపెట్టి తమ ఆటోలో ఎక్కించుకుని ఊరు బయట ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి వారిని బెదిరించి నగలను దోచుకునేవారు. నిందితుల నుంచి 9 తులాల బంగారం నగలు, వారు ఉపయోగిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.